జగన్కి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈ ఆరుగురు, ఓవరాల్గా నలుగురు యజమానులు. రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, నాయుడు గారు, అట్లాగే వంశీ గారు, నలుగురు యజమానులు. ఈ నలుగురు కూడా జగన్కి వ్యతిరేక వ్యవస్థని ఒకదాన్ని, అంటే ప్రచారం ఎంతగా ఉంటే అంత హైలైట్ చేస్తారు. పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ని తరిమేస్తే బాగుంటుంది, అదొక పాలస్తీనా, అదొక ఆఫ్ఘనిస్తాను అన్నటువంటి తరహాలో వార్తలు వేస్తారు. అదే సందర్భంలో వీళ్ళ ప్రణాళిక అనుగుణంగా, అంటే వాళ్ళ మీడియాలో 10 మంది చేస్తే కష్టం కాబట్టి దశల వారీగా యాజిటేషన్స్ని రాజకీయ పార్టీలు జగన్కి వ్యతిరేక నలుగురు చేస్తున్నారు. అందులో షర్మిల కూడా ఒకటి అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తున్న అంశం. వీళ్ళు దీనికి ఒక లెక్క చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారి సభలు ఉన్నప్పుడు రా ఉంటే మిగతా ముగ్గురు రారు. ఫిబ్రవరి 5న చంద్రబాబు చింతలపూడి మీటింగ్ ఉంటే ఆ సందర్భంలో 4వ తేదీ వరకు మంగళగిరిలోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతారు, కానీ మీటింగుల్లో ఇక్కడేం బెటరు. ఫిబ్రవరి 6న చంద్రబాబు గంగాధర నెల్లూరు మీటింగ్ ఉంటే ఎవరి మీటింగు మిగతా వాళ్ళు పెట్టలేదు, మిగతా వాళ్ళు టీవీల్లో కూడా కనబడరు. ఫిబ్రవరి 7 నుండి 10 దాకా షర్మిల రంగప్రవేశం చేయగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారు. అలాగే షర్మిల బాపట్ల, గుంటూరు, ఏలూరు, తుని, చాగళ్ళు చేసింది. అప్పుడు మళ్ళీ మిగతా ఎవరికి లేకుండా ఆవిడికి కవరేజీ, అంటే జగన్కి వ్యతిరేకంగా కాబట్టి. ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు లోకేష్ శంకారావుని నిర్మించడం బిగిన్ చేసేటప్పటికి ఆ టైంలో మిగతా ముగ్గురు లైమ్ లైట్లో ఉండరు. ఫిబ్రవరి 17న చంద్రబాబు ఎంట్రీ, లోకేష్ ఆ తర్వాత పక్కకి వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు పర్చూరు మీటింగ్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 18న ఆదివారం హాలిడే, అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 19న మళ్ళీ లోకేష్ ఎంట్రీ వైజాగ్, అప్పుడు మిగతా ఇద్దరు లేరు. ఫిబ్రవరి 20న పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎంట్రీ, అప్పుడు లోకేష్ కార్యక్రమాలు ఆగినాయి వైజాగ్ నుంచి. ఫిబ్రవరి 21న పవన్ భీమవరం, షర్మిల ఆ టైంలో ఆగిపోయింది, మిగతా ముగ్గురు ఆపేశారు. షర్మిల సాయంత్రానికి బెజవాడకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ అయ్యే కార్యక్రమం చేసింది. బెజవాడలో 22వ తారీఖున ధర్నా చేసింది. అప్పుడు మిగతా ముగ్గురు సైలెంట్. ఓవరాల్గా చూస్తే ఈ నలుగురు ఒక్కటే, ఆ నలుగురు ఈ నలుగురిని నడిపిస్తున్నారు. జగన్ని దించడం కోసం ఆ నలుగురు ప్లస్ ఈ నలుగురు కలిసి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ఆరోపణ.